హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనము ధృవ స్టార్ సర్కిల్ నుండి మిషన్ జిఎస్ 360 ప్రో అని చెప్పేసి జిఎస్ మెంటార్షిప్ అనేది మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా మనము రెగ్యులర్గా టాస్క్లు ఇవ్వడం, అదేవిధంగా దానికి సంబంధించి టెస్ట్ కండక్ట్ చేయడం, మళ్ళీ వీక్లీ రివైజ్ చేయడం, దాంతోపాటు మనకి కరెంట్ అఫైర్ షెడ్యూల్ కూడా వీక్లీ వన్స్ ఉంటుంది. అందులో భాగంగానే మనము ఈ ఫస్ట్ వీక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి జూన్ కరెంట్ అఫైర్స్ తీసుకోవడం జరిగింది. కొన్ని అదర్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అయితే ఇక్కడ చూడండి. అయితే దాన్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. మనకి ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నేనేం చెప్తున్నానంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనము జిఎస్ 360 మెంటార్షిప్ ఏదైతే ఉందో, ప్రొఫెషనల్ జిఎస్ మెంటార్షిప్, అందులో భాగంగా మనకు వీక్లీ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ని మనము ఈ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ఎవరైనా జిఎస్ సంబంధించి మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు చాలా తక్కువ ప్రైస్తోనే మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంది. చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ అది. ఒకసారి మీకు చూస్తే ఆ షెడ్యూల్ చూస్తే అర్థమైపోతుంది. మీరు పర్చేజ్ చేయకుండా దాని షెడ్యూల్ అనేది చూడొచ్చు. ఒక 1 month షెడ్యూల్ మీకు ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. ఓకే, మన క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎక్కడ నిర్వహించబడింది అని చెప్పేసి అడిగితే మనకి పాకిస్తాన్ అండి. ఇది పాకిస్తాన్, రైట్. రెండోది 2025 జూన్లో విడుదల చేసిన వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఏ సంస్థకు చెందింది? ఏ సంస్థకు చెందిందంటే యుఎన్డిపి అని చెప్పేసి. ఇది యుఎన్డిపి, రైట్. నెక్స్ట్ 2025 జూన్ 5న జరుపుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి మనకి 2025 సంబంధించి ల్యాండ్ రిస్టోరేషన్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2025 జూన్లో భారత్ 3వసారి చంద్రయాన్ 4 కోసం సహకార ఒప్పందం ఎవరితో కుదుర్చుకుంది అంటే మనకి ఈఎస్ఏ అని చెప్పేసి. ఈఎస్ఏ 2025 జూన్లో ఆర్బీఐ ప్రకటించిన ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు 2025-26 ఎంతగా అంచనా వేసింది అని చెప్పేసి అంటే 7.3 అండి. 7.3. అదేవిధంగా 2025 జూన్లో జరిగిన G7 సమావేశంలో ఏ దేశంలో జరిగిందంటే అందరికీ తెలుసు మనకి, ఏంటిది? ఇటలీ. ఇంపార్టెంట్ కరెంట్ పాయింట్స్ అండి అన్నీ. G7 సమావేశం ఏ దేశంలో జరిగిందంటే ఇటలీ. ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్ ఉంటే చూసుకోవచ్చు, రైట్. 2025 జూన్లో భారత్లో ప్రారంభమైన అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? రాజస్థాన్. ఏంటిది? రాజస్థాన్. 2025 జూన్లో విడుదలైన గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 భారత్ స్థానం ఎంత అంటే 143 అండి. 124 కాదు, 143. అదేవిధంగా మనకి రా చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి చూస్తే మనకు పరాగ్ జైన్. ఏంటిది? పరాగ్ జైన్, రైట్. నెక్స్ట్ 2025 జూన్లో ప్రారంభించబడిన కొత్త ఏఐ ఆధారిత వ్యవసాయ ప్రణాళిక పేరు ఏమిటంటే ఏఐ కృషి మిత్ర అని చెప్పేసి. ఏంటిది? ఏఐ కృషి మిత్ర. 2025 జూన్లో అంతరిక్షంలో పంపిన ఇస్రో రాడార్ ఉపగ్రహం పేరు, ఇక్కడ మనకి ఉపగ్రహం పేరు వచ్చేసి తృష్ణ అండి. తృష్ణ. 2025 జూన్లో ప్రకటించిన కొత్త డిజిటల్ పే రిపోర్ట్ 2025లో యూపీఐ రోజువారీ లావాదేవీలు ఎంత చేరాయని చెప్పేసి అంటే 100 కోట్లకు చేరుకున్నాయి. 100 కోట్లు. 2025 జూన్లో ప్రపంచ బ్యాంక్ భారతదేశానికి మంజూరు చేసిన రుణం ఏ రంగానికి సంబంధించింది అంటే హరిత శక్తి అని చెప్పేసి, గ్రీన్ ఎనర్జీ సంబంధించి, రైట్. ఓకే. 2025 జూన్ 21న జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఏంటి? ఇక్కడ థీమ్ వచ్చేసి మనకి థీమ్ వచ్చేసి యోగా ఫర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అండి. సెకండ్ ఏంటిది? యోగా ఫర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. నెక్స్ట్ చూస్తే 2025 జూన్లో భారత్లో అత్యధికంగా ఎగుమతి చేసిన ఉత్పత్తి ఏది అని చెప్పేసి అంటే మనకు
పెట్రోలియం ఉత్పత్తులు అండి. ఏంటిది? పెట్రోలియం ఉత్పత్తులు. రైట్. 2025 జూన్లో టోక్యో ఒలింపిక్స్ 2025 అర్హత సాధించిన భారత అథ్లెట్ ఎవరు అంటే మనకి నీరజ్ చోప్రా. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో చాలామంది ఉంటారు, బట్ ఏంటంటే ఇక్కడ మన ఆప్షన్లో ఉన్న దాని ప్రకారం నీరజ్ చోప్రా. 2025 జూన్లో ప్రకటించిన కొత్త స్టార్టప్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానం పొందిన రాష్ట్రం ఏది? ఇక్కడ మనకి మన రాష్ట్రమేనండి, తెలంగాణ రాష్ట్రం. ఏపీ వాళ్ళు కూడా ఉండుంటారు, దాంట్లో తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2025 జూన్లో భారత్లో ప్రారంభమైన అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఇది మనకి ఒడిస్సా అండి, హర్యానా కాదు, ఒడిస్సా. 2025 జూన్లో యూనిసెఫ్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం భారత బాలికల విద్యాశాతం ఎంతకు చేరింది అంటే 82% అండి, 82%. 2025 జూన్లో ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ పార్క్ ఏ దేశంలో ప్రారంభించబడింది అని చెప్పేసి అంటే మనకు ఇది భారత్ అండి. ఏంటిది? భారత్. ఓకే, ఇవి మనకి ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ సిఏ. ఇక్కడ మనకు బిఫోర్ 6 days ఏం జరిగిందంటే ఇంగ్లీష్ షెడ్యూల్ నడుస్తుందండి. మనకి ఇంగ్లీష్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఇంగ్లీష్ షెడ్యూల్ అయిన తర్వాత మనకి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీ తర్వాత మనకి జాగ్రఫీ, సైన్స్, టెక్నాలజీ అట్లా షెడ్యూల్ చేయడం జరిగింది. మీరు షెడ్యూల్ చూడాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి జిఎస్ మెంటార్షిప్ ఏదైతే కోర్స్ ఉందో దాంట్లో ఒకసారి ఓపెన్ చేయండి. ఫస్ట్ మనకి షెడ్యూల్ కనబడుతుంది. ఓకే, మనకి జిఎస్ అనేది చాలా స్కోర్ను మనము తగ్గించే సబ్జెక్ట్ అండి. అంటే మనల్ని స్ట్రక్ చేసేది ఏదైనా పేపర్ ఉంది అంటే జిఎస్ పేపరే. ఎందుకంటే పేపర్ 2 కానీ, పేపర్ 3 కానీ, పేపర్ 4 కానీ, గ్రూప్ 2కి సంబంధించి చెప్తున్నాను. చాలామంది మ్యాక్సిమం చేయగలుగుతున్నాం, బట్ ఏంటంటే జిఎస్ పేపర్ వచ్చేసరికి మనకి అక్కడ ఏదో ఒక సబ్జెక్ట్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మనము మెయిన్గా జిఎస్ మెంటార్షిప్ అని తీసుకోవడం జరిగింది అందుకోసమని. సో చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. మీరు తీసుకొని మీరు కనుక దీన్ని 100 days ఫాలో అయితే 100% రిజల్ట్ ఉంటుంది, మీరే చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.